హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో పప్పు ఉండల రెసిపీని ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి నేను ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేశాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. నీళ్ళు అనేది ఎక్కువగా పోసుకోకండి. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మనకి పాకం రావడానికి లేట్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు మనం బెల్లం అంతా మొత్తం కరిగించుకుందామండి. చూడండి, మనకి ఇంకాస్త ఈ బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావడానికి. ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగిపోయిందండి. పాకం ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి వాటర్ అనేది వేసుకొని కొద్దిగా పాకం అయితే వేసుకొని చెక్ చేసుకుందామండి. చూడండి, పాకం ఇంకా రెడీ అవ్వలేదు. ఈ విధంగా సాగుతుంది. ఈ విధంగా ఉండకూడదండి. మనకి పాకం అనేది ముదురు పాకం రావాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఇదే విధంగా మిక్స్ చేసుకుంటూ పాకం రానివ్వండి. మరొక 2 to 3 మినిట్స్ తర్వాత మరొకసారి నేను పాకం చెక్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా రౌండ్గా ఫామ్ అయ్యి ఇలా వేస్తే మనకి సౌండ్ రావాలండి. అప్పుడు మనకి పాకం రెడీ అయిందని. చూడండి, ఈ విధంగా మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు వరకు పుట్నాలు అయితే తీసుకుంటున్నానండి. ముప్పావు కప్పు బెల్లానికి 1 కప్పు పుట్నాలు అయితే వేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకొని దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి నేను నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నానండి. ఇందులోకైతే మనం వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం, ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తం. ఇందులోకి వేసుకున్నాక ఇప్పుడు మనం రౌండ్గా ఉండలు అయితే చుట్టుకుందామండి. ఉండలు చేసుకుందామండి. చేతిని నీళ్ళతో తడుపుకొని ఇవి కాస్త వేడిగా ఉన్నప్పుడే రౌండ్గా చేసుకోండి. చూడండి, ఈ విధంగా పప్పు ఉండలు అయితే రెడీ అయిపోయాయండి. ఇదే విధంగా మిగిలినవి కూడా నేను చేసి పెట్టానండి. అంతేనండి, మనకి చాలా సింపుల్గా పప్పు ఉండల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.